మధ్యన గుర్తుంది కదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నర్రా హనుమంతరావు భార్య శశికళ 40 ఏళ్ల ఆమెతో పాటుగా కొడుకు ఆశీష్ సాయి అనేటటువంటి అబ్బాయిని న్యూజెర్సీలో నివసిస్తూ ఉంటే 2017 మార్చిలో హనుమంతరావు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి అపార్ట్మెంట్లో భార్య కొడుకు ఇద్దరు చనిపోయి ఉండటం దీని మీద పోలీసులకు సమాచారం ఇస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడితే హత్యలకు పాల్పడింది భర్త నర్రా హనుమంతరావేనని మృతురాలు బంధువులు ఆరోపించడం అతడు కేరళ మహిళతో వివాహేతర సంబంధం ఉందని పేర్కొనడంతో ఆ క్రమంలో అతను అదుపులో తీసుకున్నారు. అయితే డిఎన్ఏ పరీక్షలో అతని ప్రమేయం లేదని తేలడంతో వదిలిపెట్టారు. అతని అయితే అప్పటి నుంచి ఆ కేసు అట్లాగే ఉండిపోయింది. అప్పట్లో ఇతనితో పాటు ఉన్నటువంటి హమీద్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. ఆ హమీద్ ఇంటికి ఎక్కువగా వస్తూ ఉండేవాడు. అతను 6 నెలల తర్వాత కనిపించకుండా పోయాడు. ఈలోపు హనుమంతరావుని విచారణ చేస్తూ ఉన్నారు. ఈలోపు వాడు సైలెంట్గా ఇండియాకు వచ్చేసాడు. అయితే అతని అనుభవాలుగానే అతన్ని విచారించడానికి కుదరలేకుండా పోయింది. అప్పుడు అతను ఏ సంస్థలో అయితే పనిచేశాడో ఆ సంస్థ వాళ్ళని అడిగి ఇతను ఆ సంస్థలో డ్యూటీ చేస్తున్నప్పుడు వాడిన ల్యాప్టాప్ని తీసుకుని అందులో డిఎన్ఏ టెస్ట్ చేశారు. అప్పుడు ఈ హత్యకి కారణమైనటువంటి చోట్ల డిఎన్ఏ ఈ హమీద్ అనేవాడు డిఎన్ఏ ఒకటే అని తెలియదు. అంటే హత్య చేసేసి వాడు సైలెంట్గా ఇండియాకి పారిపోయి వచ్చాడని తెలియదు. తన మిత్రుడిని దొంగం చేసేసి తన మిత్రుడిని హంతకుడిగా చూపించేసి తను సైలెంట్గా తప్పించుకుని పారిపోయి వచ్చాడు అనమాట. ఇప్పుడు అతన్ని సంబంధించి ఇక వదిలేస్తారంటే అమెరికా పోలీసులు వదలట్లేదు. అతన్ని పట్టి అప్పగిస్తే $50,000 భారతదేశపు లెక్క ప్రకారం దగ్గరగా 40 లక్షల రూపాయల డబ్బులు వస్తాయి. $50,000 ఇందులో డబ్బులు వస్తాయి. అదే సందర్భంలో భారత ప్రభుత్వానికి అక్కడి నుంచి లెటర్ కూడా రాశారు రాయబారి. టోటల్గా ఏం జరుగుతుందో చూడాలి.